మనుషులకు దిగిన నీవు చనిపోయిన వారిని మరణం లేచి పరలోకలకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేత వైపున కూర్చున్నాడని సజీవులకు మృతులకు తీర్పు చేయకుండా వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘములు పరిశుద్ధుల సహవాసము పాప క్షమాపణ శరీర పునరుత్థానము నిత్య జీవము అని నమ్ముచున్నాను. ఆమేన్. దాని బట్టి వారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడిన యెడల దాని కాపరి వారు వేకునిట్లో వ్యర్థమే. మీరు వేకుని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొచ్చు కష్టార్జితమైన ఆహారము తీర్చుకుంటూ వ్యర్థమే. నీ పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు సమాధానం గునుగాక. గడిచిన కాలమంతా నన్ను నడిపిన నా దేవా, నీ కంటి పాపలాగా కాపాడిన నా ప్రభువా. గడిచిన కాలమంతా నన్ను నడిపిన నా దేవా, నీ కంటి పాపలాగా కాపాడిన నా ప్రభువా. మరో ఏడు నాకు సగినందుకు నీకేమి నే చెల్లింతును. నీ ప్రేమను పంచినందుకు నిన్నేమని కీర్తింతును. మరో ఏడు నాకు సగినందుకు నీకేమి నే చెల్లింతును. నీ ప్రేమను పంచినందుకు నిన్నేమని కీర్తింతును. మరి రాబిన్ పాల్ మిగతా దంపతులను ప్రేమించి వారికి అనుగ్రహించినటువంటి మొదటి సంతానం ఎల్వియా పాల్కు తన జీవితంలో నూతన సంవత్సరమైన దైవకీర్తన అనుగ్రహించిన విధానాన్ని బట్టి సంఘముగా మరి కుటుంబీకులుగా స్నేహితులు అందరూ కలిసి దేవుని నామాన్ని మహిమపరచడానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఏర్పాటు చేసిన కూర్పుని బట్టి దేవాదేవునికి అంతగా స్తుతులు చెల్లిస్తున్నా. నన్ను ప్రేమతో ఆహ్వానించిన కుటుంబానికి, అదేవిధంగా మరి సమయంలో మరి వేదికను పంచుకోవడానికి మరి అన్న స్థానిక గురుమండల అధ్యక్షుడు రెవరెండ్ పుల్ల జయరాజ్ అన్నకు ప్రత్యేకమైన తెలియజేస్తున్నా. అదేవిధంగా స్థానిక సంఘ సిఆర్ గారికి, రాజు గారికి కూడా ప్రత్యేకమైన తెలియజేస్తున్నా. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నా. ప్రాముఖ్యంగా నూతన సంవత్సరం దైవకీర్తన పొందుకున్నటువంటి ఎల్వియా పాల్కు నా ప్రత్యేకమైనటువంటి దీవెనలు తెలియజేస్తున్నాను. సెయింట్ జాన్స్ లోదన్ సంఘము కపుల్పేట ప్యారిష్ తరఫున, అదేవిధంగా మరి మా కుటుంబ పక్షాన బిడ్డకు దీవెనలు తెలియజేస్తున్నా. ప్రేమించడం వల్ల మరి అందరూ ఎవరు బీసీలో వాళ్ళు ఉన్నారు. ఎల్వియా పాల్ కూడా తన బీసీలో తను ఉంది. ఆ బిడ్డ యొక్క జీవితం ఆశీర్వదించబడి అభివృద్ధి చెందాలని మరి అదే ఒక అంశంతో మనం ఇక దేవుని సన్నిధిలో కూడుకుని ఉన్నాం. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి. ఒక క్లుప్తంగా కొన్ని విషయాలను తెలియజేస్తాను. దయచేసి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా మీరు అక్కడ కూర్చున్నట్లయితే మంచిదైనటువంటి ఉద్దేశాన్ని తెలియజేస్తూ ఉన్నాం. లూకా సువార్త 2వ అధ్యాయము 40వ వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది. బాలుడు జ్ఞానంతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండేను. ప్రియమైన వల్ల ఈ చెప్పబడినటువంటి వాక్యము యేసు ప్రభువు గురించి చెప్పబడినటువంటి మాట. ఆయన గురించి చెప్పినటువంటి మాట ఏమిటని ఆలోచన చేస్తే బాలుడు జ్ఞానంతో నింపబడుతూ ఉన్నారట. తర్వాత ఎదిగి బలాన్ని పొందుకొంచున్నారట. తర్వాత చెప్పబడినటువంటి మాట దేవుని దయ ఆయన మీద ఉండేను. ఈ 3 అంశాలు మరి నూతన సంవత్సరమైనటువంటి దైవకీర్తన పొందుకున్నటువంటి బిడ్డ జీవితంలో కూడా కలగాలని మరి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నా. కొన్ని విషయాలు ధ్యానం చేసుకుని క్లుప్తంగా ముగించుకున్నాం. ప్రియమైన వల్ల ఇక్కడ చెప్పబడేటువంటి మాటలు మనం ధ్యానం చేస్తే మరి చిన్న బిడ్డలకు ఫస్ట్ టీచర్ ఎవరని ఆలోచన చేస్తే మదర్. మొట్టమొదట మరి వాళ్ళకున్నటువంటి ఉపాధ్యాయురాలు ఎవరనంటే తల్లి, తర్వాత తండ్రి,
తర్వాత కుటుంబీకులు, తర్వాత సంఘము, తర్వాత వారు నేర్చుకున్నటువంటి చదువులు నేర్చుకున్నటువంటి ఆ స్కూల్. ఎందుకు ఇలాగ చెప్తూ ఉన్నానంటే 5 సంవత్సరాల వరకు బిడ్డ ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, మొట్టమొదట తల్లి యొక్క మరి తన దగ్గర నుంచి తను నేర్చుకునేటువంటిదిగా ఉన్నది. మనం అనుకుంటూ ఉంటాం చిన్నబిడ్డలు ఏం చేస్తారులే అని అనుకుంటూ ఉంటాం, కానీ చిన్న బిడ్డలు మొట్టమొదట గమనించేది తల్లిని. అంటే మీరు చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ ఉన్నటువంటి బిడ్డ కూడా పాటలు పాడటం ప్రారంభిస్తారు. నాకు పాటలు వచ్చేది కాదు కానీ Every good gift and every perfect gift is from above, and cometh down from the Father of lights, with whom is no variableness, either shadow of turning. I prayed for a baby girl, and I named her Olivia Paul before she was born. As I wished and expected, God gifted me a beautiful baby girl. This is her journey.
సంవత్సరం ప్రతి సంవత్సరం దయాకరిస్తూ అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము పాతవి గతి
సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచము దేవా నీ కార్యములు నా ఎడల. నూతన పరచము దేవా నీ కార్యములు నా ఎడల. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ. దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే. దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే. పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచము దేవా నీ కార్యములు నా ఎడల. నూతన పరచము దేవా నీ కార్యములు నా ఎడల. ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో. ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో. తరములలో ఇలా సంతోష కారణముగా నన్నిలా చేసినావు నీకే స్తోత్రము. తరములలో ఇలా సంతోష కారణముగా నన్నిలా చేసినావు నీకే స్తోత్రము. పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును.
దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అతి స్తంభమై నన్ను నడుపుమయా దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే ఊహలలో నా ఊసులలో నా ధ్యాస పాసవైనావే శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలి నన్నిల సాగమని దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను
మోగని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమో